ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఇట్ వాజ్ ఐ హూ టాట్ టు వాక్ టేకింగ్ దెమ్ బై ద ఆర్మ్స్. హోషేయ చాప్టర్ 11:3. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అల్పులము, అత్యంత శక్తిహీనులమై ఉన్న మనకు బలాన్ని ఇచ్చిన దేవుడు, మనకు నడకను నేర్పిన ప్రభువు కేవలం ఆయన మాత్రమే. మన కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు, మన సొంత వారే మనల్ని వదిలి వెళ్ళినప్పుడు మనల్ని కౌగిలించుకొని ఆదరించువాడు ఆయనే. మన చెయ్యి పట్టుకొని మనం పడిపోకుండా, జారిపడకుండా మంచి మార్గములో నడిచేలా, నడవగలిగేలా మనకు నడక నేర్పిన దేవుడికి ఎన్ని స్తుతులు చెల్లించినా తక్కువే. అప్పుడే పుట్టిన బిడ్డ పెరుగుతూ నడవాలి అంటే తన తల్లి సహాయమో లేదా తన తండ్రి సహాయమో, ఎవరిదో ఒక సహాయమో తప్పకుండా కావాలి. చేతిని పట్టుకొని అడుగులు వేస్తూ నడుస్తున్నా తమ బిడ్డని చూసి తల్లిదండ్రులు మురిసిపోతారు, ఆనందిస్తారు. అదేవిధంగా మన దేవుడు కూడా మనల్ని సత్య మార్గములో నడిపించేటప్పుడు, మనము నడుస్తున్నప్పుడు ఆయన కూడా అంతే ఆనందిస్తాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు, లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలునర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వారిని ప్రేమించి వారి యొక్క శ్రమలను, వారి వ్యధలను, వారి బాధలను చూసి వారిని ఆ దాస్యత్వము నుండి విడిపిస్తే వారు చేసిన పనేమిటో తెలుసా? వారిని రక్షించి కాపాడిన దేవుణ్ణే వారు మర్చిపోయి అన్య దేవతల తట్టు తిరిగారు, అనగా పవిత్రత నుండి పాపం వైపుకు మరలారు. భక్తుడు అంటున్నారు, మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని అని. దేవుడు ఒక చంటి బిడ్డను జాగ్రత్త చేసినట్లు వారిని జాగ్రత్తగా చేస్తే ఆ విషయాలు వారు మరచిపోయి చెడు మార్గములో వెళ్తున్నారు. చిన్నప్పటి నుండి ఎత్తుకొని ఎంతో గారాభముతో ఏ ప్రమాదంలో పడిపోకుండా జాగ్రత్తగా పెంచిన ఒక వ్యక్తి ఎదిగిన తర్వాత ప్రమాదంలో జీవిస్తే ఎంత బాధ అయితే ఉంటుందో. మనల్ని పాపము నుండి తన రక్తం ఇచ్చి కొనుక్కొని తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవునికి మరలా మనము పాపములో పడిపోతే అంతకంటే ఎక్కువ బాధ, వ్యధ ఉంటుంది. ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, చెయ్యి పట్టుకొని మీకు నడక నేర్పిన వాడను నేనే. మీరు కష్టాల్లో ఉండి ఏ తోడు లేక ఉన్నప్పుడే, బాధలను అనుభవిస్తున్నప్పుడు, అనాథగా ఒంటరినై ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టుకొని కౌగిలించిన వాడను నేనే. మీరు అనారోగ్యముతో మరణ పడకపై ఉన్నప్పుడు, డాక్టర్స్ కూడా మిమ్మల్ని బ్రతికించలేని క్రిటికల్ సిచ్యువేషన్లోని ఉన్నప్పుడు నీకు ఆరోగ్యమును, స్వస్థతను కలగజేసిన వాడను నేనే అని. మరి అటువంటి నన్ను ఈ రోజున నీవు మర్చిపోయి, ఈ రోజున నీవు మంచి ఆరోగ్యంతో ఉన్నావని, ఈ రోజున నీవు మంచి అంతస్తులో, అధికారంలో ఉన్నావని, ఈ రోజున నీ చుట్టూ నీ బంధువులు, నీ స్నేహితులు ఉన్నారని నన్ను నీవు కూడా ఇజ్రాయేలీల వలె మర్చిపోయావా? ఏ పాపం వలన అయితే నీవు ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశావో మరలా వాటిలోనే పడిపోతావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి వదిలి వెనుదిరిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? ఆయన చేసిన ఉపకారాలు మరచిపోయి మరలా పాపములో జీవిస్తున్నవారు, మరలా ప్రమాదములో పడ్డానికి ముందుకు వెళ్తున్నవారు.
అయితే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీతోనే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని మరలా చెయ్యి పట్టుకొని నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా ఆయన సుస్పష్టముగా సెలవిస్తున్నాడు. నీ జీవితాన్ని కొనసాగించలేక అప్పుల్లో పడి ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ అనారోగ్య సమస్యల చేత బాధపడుతూ అందరూ ఉండి కూడా ఎవరూ లేని అనాథగా నీవు ఈరోజు బ్రతుకుతుంటే, పాపము నుండి ఎలా బయటపడాలో తెలియక నశించిపోతున్న నిన్ను, పడిపోయి అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించడానికి రెడీగా ఉన్నాడు. అందరి ఆదరణ కోల్పోయిన నీకు దేవుడు అక్కున చేర్చుకొని ఆదరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవునికి ఒక్కసారి విధేయతతో మొరపెట్టు. ఇజ్రాయేలీలను రక్షించిన విధంగానే నిన్ను కూడా తప్పకుండా రక్షిస్తాడు. ఆయన ఎటువంటి సిచ్యువేషన్లోనైనా కాపాడుటకు సమర్థుడు. అందరూ నిన్ను విడిచినా నిన్ను విడవకుండా నీతో చివరి వరకు నడిచే దేవుడు ఆయనే. ఈ మాటలను దేవుడు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. సర్వశక్తిమంతుడువు, సర్వాధికారివి తండ్రి, ఉన్నవాడవు, అనువాడవు నాయనా, నీకు స్తోత్రాలు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఆదరించే దేవుడవని, మా యొక్క చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడవని, అయా మరలా ఇజ్రాయిలు వారు చేసిన పాపం మేము చేయకుండా, అయా మీ యందు భయభక్తులు కలిగి మా హృదయాన్ని తండ్రి నిత్యము మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మీరే మమ్మల్ని ధైర్యపరచువాడవు, మీరే బలపరచువాడవు, మీరే తండ్రి మమ్మల్ని నడిపించువాడవు. సత్యమైన మార్గములో, నిత్య జీవ మార్గంలో మమ్మల్ని తండ్రి అయా మరి తండ్రి నడిపించి మీ యొక్క స్వాస్థ్యమును తండ్రి మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయిన జీవితం పైన విరక్తి కలిగినటువంటి సిచ్యువేషన్లో బిడ్డలుండి మీకు మొరపెడుచున్నారో వారి మొరను మీరు ఆలకించండి. సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ స్వస్థతను, నెమ్మదిని బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా అనారోగ్య సమస్య చేత బాధించబడుతూ అయా మరి తండ్రి రోగము, తగ్గని రోగముతో తండ్రి అయా ఎంతో బాధను, ఎంతో క్షోభను అనుభవిస్తుండగా నా ప్రభువ మీరే ప్రతి బిడ్డను మీరు ముట్టండి నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి. వారి పాపము నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి. మీరే వారిని స్వస్థపరిచి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి, అయా అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయా అప్పులు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. తలగా ఉంటావు కానీ తోకగా ఉన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు స్థిరపరచమని వేడుకుంటున్నాం. వివాహ విషయాల్లో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. అయా మీ యొక్క చిత్త ప్రకారము వారి వివాహము జరుగుటకు సహాయము దయచేయండి. ఎందరైతే బిడ్డలు అవమానాల చేత, నిందల చేత తృణీకరింపబడుతూ వేదనతో కృంగిపోతూ ఎవరూ లేరని దిక్కు తోచని స్థితిలో ఉండి మీ సన్నిధిని సమీపించి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థన మీరు ఆలకించండి. అవమానాలను ఆశీర్వాదకరముగా మార్చండి. వారికి ఉన్న బాధలు, ఇరుకులను యేసు నామములో కొట్టివేయండి. అయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానం చేత నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి యవ్వన బిడ్డ నిమిత్తము, ప్రతి యవ్వనస్తురాలి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. యవ్వన వయసులో ఏ పాపము జోలికి వారు వెళ్లకుండా ప్రభా, ఏ పాపము వారి మీద ప్రభుత్వం చేయకుండా మీ యొక్క అమూల్యమైన రక్తము చేత వారిని అభిషేకించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారో, వస్తున్నారో, రాకపోకలేందో మీరే వారికి అయా మీ యొక్క దేవదూతల కావలి నుంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా అధికారులకు మీరు తోడై ఉండండి, అధికారులను దీవించండి. అధికారులకు తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో కావలసిన జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా అదేవిధంగా దైవజనులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. దైవజనులను మీరు బలపరచండి. వారి సంఘాలు
సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి శిరస్సై మీరుండండి ప్రభ. వచ్చే ఆటంకులు అడ్డంకులు అన్నింటినీ తట్టుకొని మీ కొరకు నిలవబడేటువంటి భాగ్యం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి మీ యొక్క సహాయం వారికి దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా వారిని మీరు ధైర్యపరచండి, బలపరచండి ప్రభ. వారు చేస్తున్న కష్టార్జితమును దీవించండి, వారి యొక్క చేతి పనిని స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వెళ్ళే మార్గం అంతటిలో ప్రభ మీ యొక్క కాపుదల, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయంతో మీ సన్నిధిలో మొరపెడుతున్న బిడ్డల మనవులను మీరు ఆలకించమని తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.